వెల్కమ్ టు తెలుగు రుచి. ఈ రోజు మనకి మీ చేతి వంట సెగ్మెంట్ లో టేస్టీ వెరైటీస్ చేయడానికి హోటల్ మేనేజ్మెంట్ స్టూడెంట్స్ రెడీగా ఉన్నారండి. మరి వాళ్ళు ఎలాంటి వంటలు చేస్తారో చూద్దాం. కానీ ముందుగా గుమగుమల్లో రాజుగారు చేయబోతున్న వంట ఏంటో కనుక్కుందాం. హాయ్ రాజు గారు. హలో అండి. ఈ రోజు ఏం వెరైటీ చూపిస్తున్నారు గుమగుమల్లో? ఈ రోజు అరటికాయ తెలగపిండి వేపుడు అండి. అరటికాయ తెలగపిండి వేపుడు. అవునండి. ఓకే మరి అరటికాయ తెలగపిండి వేపుడు కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. అరటికాయ తెలగపిండి వేపుడు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన అరటికాయలు 2, తెలగపిండి 1/2 కప్పు, పోపు దినుసులు 1 టీ స్పూన్, ఎండుమిరపకాయలు 2, తరిగిన పచ్చిమిరపకాయలు 2, కరివేపాకు 2 రెమ్మలు, వెల్లుల్లి రెబ్బలు 4, ఇంగువ చిటికెడు, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదండి. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం. స్టార్ట్ చేద్దాం రాజు గారు. ఓకేనండి. సో అరటికాయ ముక్కలు ముందుగా ఏంటంటే ఉడికించి పెట్టేసుకుంటే మనకు కొంచెం ఫాస్ట్గా అయిపోతుంది. ఇంకా పోపు ఒకటి పెట్టుకుంటే సరిపోతుంది కదా. ఎస్. సో చక్కగా పొద్దున్నే హడావిడి లేకుండా ఇలాంటి వంటలు ప్లాన్ చేసుకుంటే చాలా కష్టపడినట్టు అనిపించదు, అంటే వర్క్ చేసే వాళ్ళకి. అవునండి. అండ్ ఆఫ్ కోర్స్ హెల్దీగా కూడా ఉంటుంది. ఎస్. సో ముందుగా మనం పోపు పెట్టేసుకున్నాం. సో దాని కొరకు కొద్దిగా ఆయిల్. ఓకే. నేను కొంచెం ఇట్లా ఈ వర్షాకాలంలో అలాంటప్పుడు ఇలాంటివి చేసుకుంటే బాగుంటుంది కదా. అవునండి. అంటే కొంచెం హీట్ ప్రొడ్యూస్ చేస్తాయి కదా ఈ తెలగపిండి ఇవన్నీ కూడా. ఎస్. ఎండుమిరపకాయలు. సో కొంచెం ఇట్లాంటి ఏమైనా చప్పటి వెజిటబుల్స్కి అయితే ఈ తెలగపిండి బాగుంటుందేమో కదా. అవునండి. లైక్ సొరకాయ, కొంచెం బీరకాయ కానీ, అరటికాయ కానీ. సో దీంతో మనం కందతో కూడా చేసుకోవచ్చు. పోపు దినుసులు. ఓకే. సో చాలా తక్కువ మందికి కూడా తెలిసింది అంటే నా తెలగపిండి అంటే. సో ఇప్పుడు మనకంటే అది వరకు కొంచెం అంటే గానుక పట్టే చోటే అక్కడే దొరికేది. సో ఇప్పుడు మనకు సూపర్ బజార్లలో కూడా ఈజీగానే దొరుకుతుంది. సో రైతు బజార్లలో కూడా అమ్ముతున్నారు. సో కాబట్టి అందుబాటులో ఉన్నప్పుడు ఇది తీసి పెట్టేసుకుంటే మనకు అప్పుడప్పుడు మనం చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. సో ఇది కొంచెం వేగిన తర్వాత తరిగిన పచ్చిమిరపకాయలు, అలాగే వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, కొద్దిగా ఇంగువ అండి. సో తెలగపిండి కాంబినేషన్ కంపల్సరీ మనకు కొంచెం వెల్లుల్లి ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. ఆ టేస్ట్ అనేది కొంచెం బాగా తెలుస్తుంది. సో అలాగే పోపు కూడా మనకు కొంచెం దూరంగా వేగితేనే బాగుంటుంది. ఓకే ఓకే. సో దీంట్లో మనం ముందుగా ఉడికించుకున్న అరటికాయ ముక్కలు, సో ఇది కొంచెం మనకు పోపులో వేగితే బాగుంటుంది. అంటే ఆ పోపు తాలూకు ఫ్లేవర్స్ కూడా దీనికి పడితే బాగుంటుంది. సో కాస్త వేగనిచ్చేద్దాం ఇది. ఓకే రాజు గారు. సో మేము చిట్కా చూస్తాము. ఓకేనండి. ఓకే మరి ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. ఈ రోజుల్లో తలస్నానం అనగానే చాలా ఈజీ అయిపోయింది. కాస్త షాంపూ వేసుకొని ఎడాపెడా స్నానం అయిపోయింది అని అనిపించుకుంటున్నాం. కానీ మన పాతరం వాళ్ళు కనుక తీసుకున్నట్లయితే కుంకుడుకాయలు బాగా నీళ్ళలో నానబెట్టి ఆ రసంతో తలస్నానం చేసేవాళ్ళు. దానివల్ల జుట్టు తొందరగా తెల్లబడేది కాదు, జుట్టు రాలడం కూడా తగ్గేది, జుట్టు కూడా బాగా ఒత్తుగా పెరిగేది. అందుకనే ఇప్పుడు కూడా వీలైనంత వరకు కాస్త టైం దొరికినప్పుడు, ఫ్రీగా ఉన్నాం అనుకున్నప్పుడు కాస్త కుంకుడుకాయ రసంతో కనుక తలస్నానం చేయడం అలవాటు చేసుకున్నట్లయితే జుట్టుకు చాలా ఉపయోగాలు ఉన్నాయి. చిట్కా చూస్తారు కదండి. ఓకేనా రాజు గారు? ఓకే అండి. సో ఇప్పుడు మనం సరిపడా ఉప్పు, ఓకే, అలాగే కారం. సో ఇలాంటి డిష్లు చేసుకున్నప్పుడు ఏంటంటే కొద్దిమంది ఇళ్ళలో మనకి మసాలా కారం కూడా వాడుతూ ఉంటారు కదండి. సో అది వేసుకుంటే కూడా కొంచెం మంచి టేస్ట్ అనేది కూడా యాడ్ అవుతుంది. సో ఇవి కొంచెం చప్పగా ఉంటాయి కదా మనం. అవునవును. కొద్దిగా పసుపు. ఓకే. సో బేసిక్గా ఇలాంటివన్నీ కూడా చాలా హెల్దీ రెసిపీస్ కాబట్టి రెగ్యులర్గా మనం తినకపోయినా అప్పుడప్పుడు అయినా కొంచెం గుర్తు పెట్టుకొని చేసుకుంటూ ఉంటే బాగుంటుంది. ఎస్ అండి. కొద్దిగా జీలకర్ర పొడి. ఓకే. సో కొన్ని ప్లేసెస్లో అయితే బాలింతలకు అది కంపల్సరీ పెడతారండి. తెలగపిండి కంపల్సరీగా పెడతారు కదా. సో తెలగపిండి. సో ఇక్కడ స్టవ్ ఆపేసేసి బాగా కలిపేసి ఇంకా సర్వ్ చేసుకోవడమేనండి. ఓకే. సో కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేద్దాం.
ఏదో బంగాళదుంప వేపుడులో ఉంది చక్కగా చూస్తే. చూస్తే చాలా మందికి అరటికాయ కూడా అంత ఇష్టం ఉండదు కదా. అవునండి, కానీ ఇలా ఇలా చాలా బాగుంటుంది. ఎందుకు తింటో తెలియదు కానీ కొన్ని వెజిటబుల్స్ అర్థం కాదు. అదే సో రోటీలో కానీ సో ఇలాంటి వాటిని ఏం చేయాలంటే ఇప్పుడు వాళ్ళకి ఆ రోల్స్ కానీ ఇలాంటివి బాగా ఇష్టపడుతూ ఉంటారు కదా పిల్లలు. సో వాటిలోకి ఆ ఫిల్లింగ్కి ఇలాంటి వెజిటబుల్ తీసుకొని చేస్తే సో వాళ్ళ దృష్టి అంతా కూడా రోల్స్ తింటున్నాం అనే దాని మీదే ఉంటుంది, స్టఫింగ్ మీద చాలా తక్కువగా ఉంటుంది. సో తిన్న తర్వాత చెప్తే వాళ్ళకి ఆ టేస్ట్ తెలుస్తుంది, అబ్బా ఇది కూడా బాగుంది కదా. సో ట్రై చేయొచ్చు. రోల్స్ కానీ లేకపోతే కట్లెట్స్ కానీ వాళ్ళకి ఇష్టమైన స్నాక్ ఐటమ్స్లో మనం ఇంట్రడ్యూస్ చేస్తే బాగుంటుంది. ఓకే, సో అరటికాయ తెలగపిండి వేపుడు రెడీ. నైస్. సో అరటికాయ తెలగపిండి వేపుడు రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. అరటికాయ తెలగపిండి వేపుడు తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, తరిగిన పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, ఇంగువ వేసి వేయించాలి. దీనిలో ఉడికించిన అరటికాయ ముక్కలు, ఉప్పు, కారం, పసుపు వేసి వేగనివ్వాలి. తర్వాత జీలకర్ర పొడి, తెలగపిండి వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే అరటికాయ తెలగపిండి వేపుడు రెడీ. అరటికాయ తెలగపిండి వేపుడు తయారీ విధానం చూసారు కదా. టేస్ట్ చూడండి రాజు గారు. ఓకే, బాగుంది. బాగా వచ్చింది ఆ టేస్ట్. ముందుగా అంటే మనం పోపుతో పాటు వేసేసి కాస్త వేయించాం కదండి అరటికాయ ముక్కలు. సో ఆ పోపు ఫ్లేవర్ తెలుస్తుంది, అలాగే పైనుంచి ఫుల్ కోటింగ్ గా వచ్చేసింది. తెలగపిండి బాగా పట్టేసింది. సో ఆ జీలకర్ర పొడి కూడా వేసాం. సో అన్ని బాగా తెలుస్తున్నాయి. బాగుంది టేస్టీగా. ఎస్. అండ్ ముక్క కూడా సాఫ్ట్గా ఉంది కాబట్టి చక్కగా మనం తింటుంటే అదేం అలా గట్టిగా అనిపించట్లేదు. ఎస్, చప్పగా ఉండే వాటికి కొంచెం ఇలా మిర్చి ఘాట్ లాంటివి ఏదైనా మనం యాడ్ చేసిందంటే ఆ ముక్క కూడా మనకంటే ఆ వెజిటబుల్ తినాలనిపిస్తుంది, టేస్టీగా ఉంటుంది. ఎస్, బాగుంది. చక్కగా సింపుల్ గా చేసుకోవచ్చు, బట్ టేస్టీ అండ్ హెల్తీ రెసిపీ. సో మరి చూసారు కదండి, మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఇంకో చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. పాలలో కొద్దిగా గంధం వేసుకొని పేస్ట్ లాగా చేసుకుని ముఖానికి మెడకి ప్యాక్ లాగా వేసుకుని 1/2 అవర్ తర్వాత చల్లటి నీళ్ళతో వాష్ చేసుకోవడాన్ని అలవాటు చేసుకున్నట్లయితే, అంటే వారానికి 2-3 సార్లు ఇలా చేస్తూ ఉన్నట్లయితే ముఖ వర్చస్సు మెరుగుపడుతుంది. మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ మీ చేతి వంట. ఓకే, మరి హోటల్ మేనేజ్మెంట్ స్టూడెంట్స్ రెడీగా ఉన్నారు కదా. మరి చూద్దాం ఈరోజు ఎలాంటి వెరైటీస్ చేసి చూపిస్తారో. హాయ్. హాయ్, మీ పేరేంటి? విష్ణుప్రియ. విష్ణుప్రియ, ఏ కాలేజ్? విష్ణుప్రియ ఫ్రమ్ ట్రినిటీ కాలేజ్. ట్రినిటీ కాలేజ్. ఏ ఇయర్ లో ఉన్నారు ఇప్పుడు? ఇప్పుడు సెకండ్ ఇయర్ BHMCT. ఓ నైస్. హాయ్. హలో, మీ పేరేంటి? నా పేరు రోజా. రోజా. సో సేమ్ కాలేజ్? అవును. సేమ్ బ్యాచ్ మీ ఇద్దరు? ఫస్ట్ ఎవరు చేస్తారు ఈరోజు? విష్ణుప్రియ. మీరు చేస్తారా? Yeah. ఏం వెరైటీ చేస్తారు? మెక్సికన్ సూప్. మెక్సికన్ సూప్. Yeah. ఓ నైస్. ఓకే, మరి మెక్సికన్ సూప్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. మెక్సికన్ సూప్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన రాజ్మా 1 కప్పు, తరిగిన క్యాప్సికం 2, తరిగిన ఉల్లికాడలు 1 కప్పు, ఉడికించి మెదిపిన బంగాళదుంపలు 2, మైదా 1/2 కప్పు, కార్న్ ఫ్లోర్ 1/2 కప్పు, తరిగిన టొమాటోలు 2, పన్నీర్ ముక్కలు 1 కప్పు, తురిమిన చీజ్ కొద్దిగా, పంచదార చిటికెడు, ఉప్పు తగినంత, తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 4, కొత్తిమీర కొద్దిగా, నూనె డీప్ ఫ్రై కి సరిపడా. కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదండి. స్టార్ట్ చేద్దాం విష్ణుప్రియ. సో ఫస్ట్ మనము సూప్ చేసే ముందు వి నీడ్ టు మేక్ ది చీజ్ బాల్స్. చీజ్ బాల్స్. దానికి ఫస్ట్ మనకు కావాల్సింది పొటాటో. సో ఇది ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టింది. దెన్ ఆఫ్టర్వర్డ్స్ వీ హ్యావ్ టు యాడ్ లిటిల్ పన్నీర్. ఓకే, బికాస్ మోస్ట్లీ వీఆర్ అంటే పన్నీర్ కోసం ఇచ్చేస్తున్నాం. సో పొటాటో ఏంటంటే దానికి బైండింగ్ సబ్స్టెన్స్ కోసం. ఓకే. సో దీంట్లో ఏంటంటే కొద్దిగా ఫ్లోర్ యాడ్ చేసుకోవాలి. అదేంటి మైదానా? లిటిల్ మైదా అండ్ కార్న్ ఫ్లోర్. ఈవెన్ ఇది కూడా ఫర్ బైండింగ్ సబ్స్టెన్స్ కోసం. సో దీంట్లో కొంచెం ఏంటంటే కొంచెం చిల్లీ టైప్ కోసం వీ హ్యావ్ టు యాడ్ లిటిల్ గ్రీన్ చిల్లీ. కారంకి. చాలా కొంచెం డిపెండ్స్ ఆన్ అంటే ఎంత కారంగా తీసుకుంటారో. ఓకే. అండ్ తగినంత ఉప్పు ఓకే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్నాక దీన్ని
ఫుల్ స్మాష్ చేయాలి. ఓకే. సో ఆయిల్ ఆల్రెడీ హీట్ అవుతుంది మనకి. సో ఆయిల్ బాగా హీట్ అవ్వాలా, కొంచెం మీడియం గా ఉంటే బాగుంటుంది? కొంచెం నార్మల్ గా హీట్ అయితే లైక్ ఏంటంటే ఇది రెండు కంబైన్ అయ్యేటప్పుడు ఒకేసారి బాల్స్ ఇది అయ్యేటట్టు. ఓకే ఓకే. సో దీనికి కావాల్సినట్లు మొత్తం మిక్స్ చేసుకుని ఏంటంటే ఎక్కడ కానీ నమ్స్ అనేది ఉండద్దు. ఓకే ఓకే. టోటల్ క్లియర్గా మిక్స్ ఉండాలి. సో దీనంతా మిక్స్ చేసుకున్నాక బాల్స్ చేసుకుని ఆయిల్లో డీప్ ఫ్రై చేయాలి. అండ్ ఇప్పుడు రైనీ సీజన్ కూడా స్టార్ట్ అయింది కాబట్టి కొంచెం అందరూ ఎక్కువ సూప్స్ అవి తీసుకోవడానికి ఇష్టపడతారు. యా. సో ఇదేంటంటే ఈవెన్ ఫర్ పార్టీస్ ఏదైనా కానీ రెస్టారెంట్స్కి వెళ్ళినా కానీ లైక్ ఏంటంటే రెస్టారెంట్స్ అనే కాదు, ఈవెన్ వీ కెన్ మేక్ ఇట్ ఇన్ ద హౌస్ ఆల్సో. అన్ని అవును, అన్ని ఆల్మోస్ట్ మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్. సో రాజ్మా కూడా అంటే మనము అలా రాజ్మా ఏంటంటే అది సూప్ లోకి యాడ్ చేస్తాము. ఓకే. ఈవెన్ ఇట్స్ గుడ్ ఫ్లేవర్ అండ్ అది ఇంకోటి ఏంటంటే వీ హ్యావ్ గుడ్ ప్రోటీన్స్ అండ్ ఆల్. సో పిల్లలకి పేస్ట్ అవసరం లేదు, జస్ట్ అట్లా గింజలు చేసుకోవచ్చు. ఓకే. సో నార్మల్లీ ఇలా మామూలుగా బాల్స్ చేసుకోవాలి. ఓకే. కొందరు ఏంటంటే పన్నీర్ అనేది ఇష్టంగా తింటారు. అవును. అండ్ అందులో ఆలు అంటారా, ఈ మధ్య చాలా పిల్లలు ఎప్పుడు చూడు ప్రిఫర్ చేసేది ఆలు. అవును. అండ్ మనకి స్నాక్స్ అనగానే కూడా ఫస్ట్ ఆలు అనే ప్రిఫర్ చేస్తారు. సో ఇదేంటంటే పిల్లలు ఈవెన్ ఇట్ ఇస్ గుడ్ ప్రోటీన్ ఫుడ్ టైప్ కాబట్టి సూప్ అది సో ప్రిఫర్ చేయొచ్చు. డీప్ ఫ్రై కాకుండా ఇంకేదైనా ఆప్షన్ ఉంటుందా మనకి? లైక్ ఇది ఏంటంటే ఇది డీప్ ఫ్రై అయితే చీజ్ బాల్స్ కదా, కొంచెం అంటే కొద్దిగా టేస్ట్ ఉంటుంది, లేకపోతే కొంచెం పచ్చిగా అన్నట్టు అనిపిస్తుంది. సో ఇలా రౌండ్ బాల్స్ చేస్తాం కదా. సో దీని ఏంటంటే ఆయిల్ హీట్ అయిందా చూసుకుని. మరి చీజ్ ఇందులో ఏం పెట్టమా మనం? దీంట్లో ఏం లేదు, దీంట్లో ఓన్లీ పన్నీర్, ఆలు అండ్ ఆలు. దీంట్లో చిల్లీ అది పచ్చిమిర్చిది తగినంత టేస్ట్ సాల్ట్ వేసుకోవాలి. ఓకే ఓకే. చీజ్ బాల్స్ అంటే మరి జనరల్ గా చీజ్ స్టఫింగ్ ఉంటుంది కదా, అట్లా చీజ్ స్టఫ్. ఇది ఏంటంటే కాటేజ్ చీజ్ బాల్స్ ఇది. ఓకే ఓకే. సో ఇది కొంచెం ఫ్లేమ్ లో ఇచ్చేసుకోవాలి, ఓవర్ హీట్ అయిపోతే లోపల కాలదు, ఓన్లీ పైన బర్న్ట్ అవుతుంది. ఓకే ఓకే. సో ఇది కాగిన తర్వాత జస్ట్ అప్ అండ్ డౌన్ వచ్చేసుకోవాలి. ఇప్పుడు టొమాటో ప్లేస్ లో ఇంకేదైనా వెజిటబుల్ యాడ్ చేసుకోవచ్చా మనం? వెజిటేబుల్ అంటే దీనికి సూప్ అనేది మాత్రం స్పెసిఫిక్ గా టమాటో చేస్తారు. సో ఏంటంటే రెండు సైడ్ కాలిందా లేదా చెక్ చేసుకుని ఓకే ఓకే తర్వాత ఒక సైడ్ కి తీసేసుకోవచ్చు. సో ఇలా స్నాక్స్ లా కూడా తినేయచ్చు కదా దీని. ఈవెన్ మనం అదే లైక్ మంచూరియాగా అలా సర్వ్ చేయొచ్చు. ఓకే. బట్ థింగ్ ఏంటంటే లిటిల్ గార్నిషింగ్ అలా చేయాలి. సో దీనికి ముందు ప్రాసెస్ ఏం చేసుకోవాలి మనము ఈ సూప్ రెడీ చేసుకోవడానికి? ఫస్ట్ ఈ సూప్ ప్రిపరేషన్ బిఫోర్ నార్మల్గా ఇప్పుడు మనం ఇది క్యాప్సికమ్, స్ప్రింగ్ ఆనియన్స్ ఇవి యాడ్ చేసుకోవాలి. సో లైట్ గా ఫస్ట్ ఆయిల్ తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఓకే ఓకే. సో ఆయిల్ వేసాం కదా, ఇప్పుడు నెక్స్ట్ దీంట్లో ఫస్ట్ గార్లిక్ యాడ్ చేసుకోవాలి. ఓకే. గార్లిక్ ఏంటంటే ఫ్లేవర్ కోసం. సో మనకి సూప్స్ లో కంపల్సరీ గార్లిక్ అనేది యూస్ చేయాలి. స్ప్రింగ్ ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. సో కొంచెం వేగిన తర్వాత దీంట్లోకి మనం ఇది క్యాప్సికమ్ యాడ్ చేసుకోవాలి. సో ఇదేంటంటే ఓన్లీ గ్రీన్ అనే కాదు, ఈ క్యాప్సికమ్ లో వేరే రెడ్ కలర్, ఎల్లో కలర్ కూడా వాడచ్చు. సో మనం ఓన్లీ ఆ టొమాటో స్టాక్ వాడతామా లేకపోతే వాటర్ కూడా మిక్స్ చేయొచ్చా దీంట్లో? థిక్నెస్ కోసం కావాలి థిక్గా అంటే నార్మల్గా టమాటో సూప్ అయితే చాలు. కొందరు ఏంటంటే ఫ్లూయిడ్గా తీసుకోవాలనుకున్నప్పుడు మాత్రం లైట్గా వాటర్ అనేది యాడ్ చేసుకోవచ్చు. ఓకే. సో ఇది చూడండి మొత్తం దగ్గర అవుతుంది. దెన్ యూ కెన్ యాడ్ దిస్ టొమాటో ఫ్లేవర్. ఓకే. సో ఇది ఇలాగే ఉంటుందా థిక్గా? దీన్ని కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. ఓకే చేద్దాం. ఎందుకంటే మనం చీజ్ బాల్స్ వేసుకుంటాం కదా, సో కొంచెం లిక్విడ్గా ఉంటే ఇంకొంచెం ఫైన్. సో ఇప్పుడు దీంట్లో కొంచెం రాజ్మా వేసుకోవాలి. మీరు సర్వ్ చేసేటప్పుడు బాల్స్ వేసుకొని దాని మీద చీజ్ చేసుకొని ఇచ్చేస్తే అయిపోతుంది. బాగుంటుంది. ఒక 2 minutes స్టీమ్లో పెట్టుకోండి. ఓకే చూద్దామా? ఓకే. ఇప్పుడు చూడండి మొత్తం బాయిల్ అయిపోయింది కదా. దాని దీంట్లో ఇప్పుడు మనం ఒకవేళ రిక్వైర్ ఉంటే కొంచెం చిల్లీ వేసుకోవచ్చు. ఓకే. లైట్గా. దాని దీంట్లో కొంచెం షుగర్ అనేది యాడ్ చేసుకుంటే. ఓకే. సో డైటింగ్ అలా చేసే వాళ్ళకి ఈ సూప్ బాగుంటుంది కదా. ఇది బాగా ఇందులో కొంచెం ప్రోటీన్స్ అండ్ ఐరన్ అన్ని దీంట్లో ప్రొవైడ్ అయ్యాయి. అండ్ దీంట్లో ఇప్పుడు మనం చీజ్ బాల్స్ అనేది యాడ్ చేసుకుంటాం.
సో ఓవర్గా మిక్స్ చేయదు ఇది, బికాస్ ఇది బ్రేక్ అయిపోతుంది. సో ఓవర్గా మిక్స్ చేయకుండా నార్మల్గా ఇది ఓకే. దీంట్లోకి లైట్గా చీజ్ యాడ్ చేసుకోవచ్చు. జస్ట్ ఫర్ గార్నిషింగ్. ఇది కలర్ కూడా మీకు కొద్దిగా చూడడానికి కూడా ఇట్ విల్ బి అ డెలిషియస్ కలర్. అండ్ పిల్లలు కూడా ఏంటంటే గ్రాప్ అవుతారు దీనికి తినడానికి. సో దీంట్లో ఏంటంటే మోస్ట్లీ వెజిటేబుల్స్ ఎక్కువ ప్రిఫర్ చేస్తాం కాబట్టి. ఓకే. సో దీని బిఫోర్ సర్వింగ్ జస్ట్ గార్నిషింగ్ వేసుకొచ్చి. ఇది మెక్సికన్ సూప్. ఓకే. సో మరి మెక్సికన్ సూప్ రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. మెక్సికన్ సూప్ తయారు చేసే విధానం: ముందుగా టొమాటోలు ఉడికించి వడకట్టి ప్యూరీ సిద్ధం చేసుకోవాలి. ఒక బౌల్లో ఉడికించి మెదిపిన బంగాళదుంపలు, పన్నీర్ ముక్కలు, మైదా, కార్న్ ఫ్లోర్, తరిగిన పచ్చిమిరపకాయలు, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకొని చిన్న చిన్న బాల్స్ లా చేసి కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి తరిగిన వెల్లుల్లి, ఉల్లికాడలు వేసి వేయించాలి. దీనిలో క్యాప్సికం ముక్కలు వేసి వేగాక టొమాటో ప్యూరీ వేసి కొద్దిగా నీళ్లు పోసి మరగనివ్వాలి. తర్వాత ఉడికించిన రాజ్మా, ఉప్పు వేసి కాస్త మరగనివ్వాలి. ఆ తర్వాత పంచదార, పన్నీర్ బాల్స్ వేసి బాగా కలుపుకోవాలి. అంతే, మెక్సికన్ సూప్ రెడీ. మెక్సికన్ సూప్ తయారీ విధానం చూసారు కదా, టేస్ట్ చూద్దామా రాజు గారు? ఓకే అండి. సో ఎక్కువగా మనకి ఏంటంటే రెస్టారెంట్లో అలా వెళ్ళినప్పుడు మనకి ఇది అక్కడ మనకు అవైలబుల్గా ఉంటుంది. బాగుంది. సో క్యాప్సికమ్ ఫ్లేవర్. ఎస్. సో కొంచెం ఆ టొమాటో ప్యూరీ అవన్నీ కూడా తీసుకున్నారు కదా, సో కొంచెం లూజ్ చేసుకోవచ్చు. సో ఫైనల్గా పైనుంచి యాడ్ చేసిన చీజ్ కూడా బాగుంటుంది. సో బాగా చేస్తుంది. సో మరి చూసారు కదా, మీరు కూడా ట్రై చేయండి మెక్సికన్ సూప్. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. కలబంద మన ఆరోగ్యానికి చాలా రకాలుగా మేలు చేస్తుంది. మరీ ముఖ్యంగా చర్మ సౌందర్యాన్ని మెరుగుపరచడంలో కీలకమైన పాత్ర పోషిస్తుంది. ఎలా అంటారా? కలబందని గుజ్జులాగా చేసుకుని ఈ గుజ్జుని ముఖానికి, మెడకి అప్లై చేసుకొని హాఫ్ అన్ అవర్ వరకు అలాగే ఉంచుకొని ఆ తర్వాత చల్లటి నీళ్ళతో కనుక వాష్ చేసుకుంటూ ఉన్నట్లయితే ముఖం మీద కానీ మెడ మీద కానీ మచ్చలు, ఘాట్లు ఇలాంటివి ఏవైనా ఉన్నా, అలాగే ముడతలు ఉన్నా కూడా చాలా వరకు తగ్గుతాయి. ఒక మాటలో చెప్పాలంటే స్కిన్ బాగా మెరుగ్గా ఆరోగ్యంగా తయారవుతుంది. ఒక వంట చూసారు కదండి, మరి ఇప్పుడు నెక్స్ట్ వెరైటీ చూద్దాం. రెడీయా రోజా మీరు? రెడీ. మీరేం వెరైటీ చేస్తారు? మష్రూమ్ సమోసా. మష్రూమ్ సమోసా. ఓకే. మరి మష్రూమ్ సమోసా కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. మష్రూమ్ సమోసా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మష్రూమ్స్ 1 కప్పు, సమోసా షీట్స్ 4, బ్రెడ్ పౌడర్ కొద్దిగా, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన క్యాప్సికం 1, మైదా 1/2 కప్పు, తురిమిన చీజ్ కొద్దిగా, ఉప్పు తగినంత, కారం తగినంత, టొమాటో సాస్ 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, మయోనైజ్ సాస్ కొద్దిగా, ఫ్రెష్ క్రీమ్ కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. మష్రూమ్ సమోసా కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా, స్టార్ట్ చేద్దాం రోజా. చేద్దాం. ఆయిల్ వేసుకుందాం ప్యాన్లో. సో ఇది కూడా హీట్ పెట్టేస్తున్నాను. ఆనియన్స్ వేసుకుందాం. ఓకే. మష్రూమ్స్ కూడా కట్ చేసేసి పెట్టేస్తాం. అవును, లిటిల్ చాప్ చేస్తే మనము స్టఫింగ్కి ఈజీగా ఉంటుంది. ఓకే. సో బేసిక్గా ఈ సమోసా స్టఫింగ్ అనేది మనం చాలా రకాలు చేయొచ్చు, కన్వర్ట్ చేయొచ్చు, కార్న్తోని ఇంకా చాలా వెరైటీస్ చేయొచ్చు. లైక్ బేసికలీ మనము సమోసాస్ అనగానే మన ఇండియన్ డిష్ అని అనుకుంటాము. అవును, కాదు, అది మిడిల్ ఈస్ట్ కంట్రీ నుంచి వచ్చింది. మిడిల్ ఈస్ట్ వాళ్ళు మన ఇండియన్ రూల్ చేయడానికి వచ్చినప్పుడు మనం ఈ డిష్ని అడాప్ట్ చేసుకున్నాం అనమాట. సమోసా ఇక్కడిది కదా? ఇక్కడిది కాదు. నౌ ఇట్ ఈస్ ఫేమస్ అట్ రాజస్థాన్ అండ్ గుజరాత్లో. చాలా నార్త్ అంటే బేసిక్గా ఈ కచోరీ, సమోసా ఇవన్నీ వాళ్ళ డిష్ అనుకుంటాం కదా. కాదు, మిడిల్ ఈస్ట్ కంట్రీలో నుంచి మనం అడాప్ట్ చేసుకున్నాం అనమాట. క్యాప్సికమ్ యాడ్ చేసుకున్నాము. సో ఓన్లీ మష్రూమ్ కాకుండా కొంచెం
క్యాప్సికమ్, క్యారెట్ యాడ్ చేసుకోవచ్చు, గ్రీన్ పీస్ యాడ్ చేసుకోవచ్చు. మనకు ఉట్టి మష్రూమ్ ఫ్లేవర్ కావాలనుకుంటే మనం మష్రూమ్స్ యాడ్ చేసుకుంటున్నాం. ఓకే. కొంచెం సాల్ట్ వేసుకున్నాం. సో ఇందులో ఇంకేమైనా ప్రిపేర్ చేసుకోవాలా మనము? నేను రెడీమేడ్ షీట్స్ తీసుకున్నాను ఆల్రెడీ. ఓకే. ఇదేం లేదు బట్ మైదా, మన చపాతీ పిండి ఉంటుంది కదా అది, అంటే గోధుమ పిండి మైదా రెండు వేసి సాల్ట్ వేసి కొంచెం ఆయిల్ వేసి మనము కలిపి పెట్టుకోవాలి. దాన్ని హాఫ్ కుక్ చేసి పెట్టుకోవాలన్నమాట. ఓకే. ప్యాన్ని హై హీట్లో పెట్టేసి కొంచెం లిటిల్ కుక్ చేసేసి తీసి పెట్టుకొని స్లైస్లో కట్ చేసుకోవాలి. అంతే. సో సన్నగా చేసుకోవాలి, చాలా పల్చగా. ఓకే. ఇప్పుడు బేసిక్గా రెడీమేడ్ దొరుకుతుంది కాబట్టి ఈజీ కదా. అవును. అయిపోయాక మష్రూమ్ వేసేసుకుందాం. అంటే ఇప్పుడు కాంటినెంటల్ దీంట్లో ఇది నేర్పించారా మీకు, లేకపోతే మామూలుగా మన ఇండియన్ స్నాక్స్? నార్మల్ స్నాక్స్ దాంట్లో మాకు ఇది నేర్పించారు. ఓకే. ఓకే. మష్రూమ్ మనకి చాలా ఫాస్ట్గా కుక్ అయిపోతుంది. కారం పొడి, ఓకే, మన టేస్ట్కి తగినట్టు వేస్తాం. ధనియాల పొడి, ఓకే, జీరా పౌడర్. మనకి సమోసాకి స్టఫింగ్ అనేది డ్రైగానే ఉండాలి. ఎందుకంటే మాయిశ్చర్ అయింది అనుకోండి డీప్ ఫ్రై చేసేటప్పుడు మనకి అంత క్రిస్పీనెస్ ఇవ్వదు అనమాట. ఓ, సో షీట్స్ అవి వెట్ అయిపోయి ఒక సాఫ్ట్గా అయిపోతాయి. సో దీంట్లో ఫ్లేవర్ కోసం నేను కొంచెం క్రీమ్ యాడ్ చేస్తున్నాను. ఓకే. మరి ఫ్రెష్ క్రీమ్ అది వేస్తే కొంచెం ఆ వెట్నెస్ వస్తుంది కదా, దాన్ని మేనేజ్ చేయడానికి మనము బ్రెడ్ క్రమ్స్ వేసుకుంటున్నాం అనమాట. ఓకే. ఇప్పుడు మొత్తం డ్రై అయిపోతుంది అనమాట. సో సరిపోతుందా? ఇలా సరిపోతుంది. ఆఫ్ చేసేద్దాము. సో ఇది చల్లారితే మనము దాంట్లో చుట్టేసుకోవచ్చు కదా. ఓకే, వెయిట్ చేద్దాం. చల్లారిందా రోజు అయితే? చల్లారింది. మిక్సింగ్ బౌల్లో తీసుకుందాం ఇప్పుడు. సో ఆయిల్ ఇట్ షిఫ్ట్ చేసేనా? చేసి. సో ఇప్పుడు మిక్సింగ్ బౌల్లో తీసుకున్నాక దీంట్లో చాప్డ్ కొరియాండర్ వేసుకోవాలి. పిల్లలకు బాగా ఇష్టం కాబట్టి మనం చీజ్ వేసుకుంటున్నాం. ఇప్పుడు మనం స్లరీ ప్రిపేర్ చేసుకుందాం. ఇది వచ్చేసి మనం సమోసా ఎండింగ్ ఎడ్జెస్ అంతా స్టిక్ చేయడం కోసం. ఓకే. ఓకే. కొన్ని వాటర్ పోసుకున్నాం. సో స్లరీ ప్రిపేర్ చేసుకున్నాము. మనము ఇప్పుడు నేను చెప్పినట్టు ఈ రెడీమేడ్ షీట్స్ ఉన్నాయి, చాలా థిన్గా ఉన్నాయి చూసారా. దీన్ని స్క్వేర్ షేప్లో మనం మోల్డ్ చేసుకోవాలి. సో ఇలా స్క్వేర్లా పెట్టుకొని టైట్ ఫిల్లింగ్ చేయాలి మనము. ప్రెస్ చేసి బాగా టైట్ ఫిల్లింగ్ పెట్టుకోవాలి. సో ఇప్పుడు ఈ స్లరీ అనేది అప్లై చేసేసి మనం స్టిక్ చేసుకోవాలి ఇట్లా. సో దట్ ఆ స్టిక్కింగ్ విడిపోదు. సో మనం ఈ షీట్స్ తెచ్చుకుంటే అంటే ఫ్రిడ్జ్లో అలా పెట్టుకోవచ్చు. ఫ్రిడ్జ్లో బయట అయినా ఉంటాయా? బయట పెట్టుకుంటే మీకు గట్టిగా అయిపోతాయి. ఓకే. సో కంపల్సరీ ఇంట్లో చేసుకునేటప్పుడు అయితే అప్పటికప్పుడు చేసుకుంటే బెటర్. వెట్ క్లాత్లో పెట్టుకోవాలి. ఇంట్లో చేసుకునేటప్పుడు కొంచెం కట్ చేశాక కొంచెం స్టఫింగ్ చేసుకునేదాకా మనం వెట్ క్లాత్లో రోల్ చేసి పెట్టుకోవాలి. ఓకే. ఓకే. ఈ కలర్ వస్తే సరిపోతుంది. తీసేద్దాం.
సో ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చాక తీసేసేయాలి. సమోసా రెడీ అయిపోయా. ఇప్పుడు మనం దానికి సాస్ అకంపెనిమెంట్ రెడీ చేసుకుందాం. ఓకే. సో దిస్ ఇస్ టమాటో సాస్, ఇది మయోనీస్. ఓకే. ఓ రెండు అలా మిక్స్ చేసేయచ్చా? ఇది ఒక గుడ్ ఫ్లేవర్ ఇస్తుంది మనకి, ఓకే. డిఫరెంట్ టేస్ట్గా ఉంటుంది. దీనికి ఫన్నీగా మనం టామ్ మయో అని పేరు పెట్టుకుందాం. టామ్ మయోనా? ఓహో, టొమాటో మయోనీస్ కదా, టామ్ మయో అని పేరు పెట్టుకుందాం. ఓకే. ఓకే. సో మష్రూమ్ సమోసా రెడీ. నైస్. వేడివేడిగా మష్రూమ్ సమోసా కూడా రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. మష్రూమ్ సమోసా తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, క్యాప్సికం ముక్కలు వేసి వేయించాలి. దీనిలో ఉప్పు, మష్రూమ్స్, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఫ్రెష్ క్రీమ్ వేసి వేగనివ్వాలి. ఇది కాస్త చల్లారాక దీనిలో కొత్తిమీర, తురిమిన చీజ్ వేసి బాగా కలుపుకోవాలి. మైదాలో కొద్దిగా నీళ్లు పోసి పేస్ట్ లా చేసుకోవాలి. సమోసా షీట్స్ మధ్యలో మష్రూమ్ మిశ్రమం ఉంచి అంచులు మూసి మైదా పేస్ట్ రాసి సమోసాలా చుట్టుకోవాలి. ఆపై వీటిని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. తర్వాత మయోనైజ్ సాస్, టొమాటో సాస్ కలిపి సమోసాలతో సర్వ్ చేసుకుంటే మష్రూమ్ సమోసా రెడీ. మష్రూమ్ సమోసా తయారీ విధానం చూసారు కదా. సో టేస్ట్ చూద్దాం రాజు గారు. ఓకేనండి. చాలా టేస్టీగా ఉంది. థ్యాంక్ యూ. సో స్టఫింగ్ లో కూడా మనము ఫ్రెష్ క్రీమ్ అవన్నీ యాడ్ చేసుకున్నాం కదా, కొంచెం డిఫరెంట్ గా మంచి టేస్ట్ యాడ్ టేస్ట్ ఉంది. కొంచెం లైట్ గా స్పైసీగా కూడా ఉంది. యా. సో డిప్ కూడా బాగుంది. మయోనైజ్ ఇంకా టొమాటో సాస్ కలిపేసి. సో ఇలా ఫ్రైడ్ ఐటమ్స్ మనం ఏమైనా చేసుకున్నప్పుడు సో అది చాలా బాగా కాంప్లిమెంట్ గా మనకు బాగుంటుంది. ఓకే ఓకే, వెరీ నైస్. చాలా చాలా టేస్టీగా బాగుంది. ఉంది. ఇద్దరు కూడా చేసినవి బాగున్నాయి. సూప్ బాగుంది. ఇలా స్నాక్ సమోసా కొంచెం మష్రూమ్ కాంబినేషన్ లో కొంచెం డిఫరెంట్ స్టైల్లో చేశారు కదా, అవును, బాగుంది. థ్యాంక్ యూ. ఇద్దరు బాగా చేశారు. థ్యాంక్ యూ మ్యామ్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. రోజా, మీకు తెలుగు రుచి నుంచి కళాంజలి వల్ల గిఫ్ట్ వచ్చాడు. అండ్ విష్ణుప్రియ, మీకు కూడా తెలుగు రుచి నుంచి కళాంజలి వల్ల గిఫ్ట్ వచ్చాడు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్ బోత్. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి వాళ్ళ వెరైటీస్, మీరు ట్రై చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. జలుబు చేసినప్పుడు చాలా చిరాగ్గా విసుగ్గా ఉంటుంది. మరి రన్నింగ్ నోస్ ఉందనుకోండి, ఇక అసలు ఏ పని చేయబుద్ధి కాదు, దేని మీద ధ్యాస ఉండదు. ఇలాంటప్పుడు ఉపశమనంగా ఈ చిట్కా బాగా ఉపయోగపడుతుంది. ఫాలో అవ్వండి. కాస్త ఉల్లిపాయ రసం తీసుకుని లేదా ఉల్లిపాయ తీసుకుని బాగా ముక్కు నుండి గాలి పీలుస్తూ ఉన్నట్లయితే చాలా వరకు జలుబు నుంచి ఉపశమనం దొరుకుతుంది. మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ జస్ట్ మినిట్. జస్ట్ మినిట్లో ఏం వెరైటీ రాజు గారు? పీనట్ బర్ఫీ. పీనట్ బర్ఫీ. ఎస్. సో నిల్వ ఉంచుకునే విధంగా. ఎస్, నిల్వ ఉంటుందండి. ఓకే ఓకే. మరి పీనట్ బర్ఫీ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. పీనట్ బర్ఫీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పల్లీలు పావు కిలో, పంచదార 1 కప్పు, యాలకుల పొడి 1 టీ స్పూన్, పాలు 1 కప్పు, నెయ్యి 3 టేబుల్ స్పూన్లు, పాల పొడి పావు కప్పు. కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. స్టార్ట్ చేద్దాం రాజు గారు. ఓకేనండి. సో ముందుగా ఏంటంటే మనం పల్లీలను దోరగా వేయించుకోవాలండి. ఓకే. సో అంటే వాటి మళ్ళీ మనం స్కిన్ తీసేస్తాం. సో వేగితే టేస్ట్ పెరుగుతుంది, ప్లస్ స్కిన్ కూడా ఈజీగా ఊడొచ్చేస్తుంది. ఓకే. సో ఎక్కువగా పల్లీలతో ఏంటంటే మనం చెక్కిలే చేసుకుంటూ ఉంటాం. అవును. సో అలా కాకుండా ఇలా బర్ఫీలా కూడా చేసుకోవచ్చు. అంటే ఫుల్ ఫ్లెష్ మనకు మొత్తం పల్లీలే ఉంటాయి కాబట్టి. సో ఇక్కడ నేను పంచదారతో చేస్తున్నాను. సో కావాల్సిన మనం బెల్లంతో కూడా చేసుకోవచ్చు. కొంచెం హెల్దీగా కావాలనుకుంటే కొంచెం బెల్లంతో కూడా ట్రై చేసుకోవచ్చు. ఓకే. సో దీంతో పాటు కావాల్సిన మనం కొంచెం డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఓన్లీ పల్లి ఫ్లేవర్ తెలియాలని చెప్పేసి నేను ఓన్లీ సింగిల్గానే పల్లీతోనే చేస్తున్నాను. ఓకే ఓకే. సో మిక్స్డ్గా కావాలంటే కొంచెం జీడిపప్పు, బాదం లాంటివి యాడ్ చేసుకోవచ్చు. అవి కూడా ఫ్రై చేసి కలిపి గ్రైండ్ చేసేసుకుంటే మనకి సరిపోతుంది. ఎస్. సో ఇది సరిపోతుంది మనకు. కొంచెం చల్లారిన తర్వాత తొక్క తీసేసి మనం అప్పుడు మిక్స్ పట్టేసుకోవాలి. సో కాస్త చల్లారించేద్దాం. ఓకే రాజు గారు. సో అయితే చిట్కా చూసేద్దాం. ఓకేనండి. ఓకే, మరి ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం
ఇంకో చిట్కా, కూరలో కరివేపాకు అనే సామెత ఊరికే రాలేదు. ఎందుకంటే ఎవరైనా చేసే పని ఏ కొద్ది మందో తింటారు తప్పితే చాలామంది కూరలో కరివేపాకు కనిపించగానే తీసేలా పక్కన పెట్టేస్తూ ఉంటారు. మనం కూడా బలవంతంగా ప్రయత్నించినప్పటికీ ఒక్కోసారి తింటాం, ఒక్కోసారి పక్కన పెడుతూ ఉంటాం. ఇలా చేస్తే మాత్రం కంపల్సరీ కరివేపాకు మనం తినేస్తాం. ఎందుకంటే కరివేపాకులో చాలా రకాల పోషకాలు ఉన్నాయి, విటమిన్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మన శరీరానికి అందడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు ఉన్నాయి. కాబట్టి కరివేపాకును పొడిలాగా చేసుకొని కూరల్లో కనుక కలుపుకున్నట్లయితే కరివేపాకు ఈజీగా మనం తీసుకోవడానికి వీలవుతుంది. చిట్కా చూసారు కదండి. ఓకేనా రాజు గారు? ఓకే సో పొట్టు తీసేసారా? తీసేసి పెట్టేశాను. సో దీన్ని ఇప్పుడు మనం మిక్సీ పట్టేసుకుందాం. ఓకే. మరి మొత్తం ఫైన్గా కాకుండా కొంచెం లైట్ కచ్చపచ్చగా, కొంచెం బరకగా ఉండాలి. ఓకే. ఓకే అండి. ఓకే. సో ఇలా కొంచెం ఉంటే మనకు తినేటప్పుడు కొంచెం లైట్ అక్కడక్కడ చిన్న పలుకులు తగులుతుంటే బాగుంటుందండి బర్ఫీలో. సో దీన్ని మనం కొంచెం నెత్తితో వేయించుకుందాం. సో కొద్దిగా నెయ్యి వేసుకుని సో ఇటువైపు కూడా మనం పాకం పెట్టుకుందామండి. సో కొద్దిగా నీళ్ళు యాడ్ చేస్తారా? సో ఇది మనకి తీగ పాకమా రాజు గారు? అవునండి, చాలు. దాంట్లోనే కొద్దిగా యాలకుల పొడి. సో దీంట్లో ఈ పొడి యాడ్ చేసేసి మనం సో అది మామూలుగా వేయించేసుకొని మళ్ళీ తర్వాత పొడి చేసుకొని నేతిలో వేయించుకుంటే బాగుంటుంది రాజు గారు? అవునండి, అంటే బర్ఫీలా చేసుకుంటున్నాం కదా, కొంచెం ఆ నెయ్యి ఫ్లేవర్ కూడా తెలిస్తే బాగుంటుంది. ఓకే. ఓకే. సో ముందుగా వేయించుకునేదంటే కొంచెం మనకు ఆ తొక్క తీయడానికి కూడా బాగుంటుంది. సో వేయించినప్పుడు దాన్ని టేస్ట్ కూడా పెరుగుతుంది. మనం పల్లీల చెక్కలు చేసుకున్నా లేకపోతే ఏదైనా మసాలా కింద మనం వాడుకున్నా కంపల్సరీగా వేయించే మనం వాడతాం కదా, సో టేస్ట్ అనేది పెరుగుతుందండి. ఓకే. సో ఇది ఐదర్ పంచదారతో లేదా బెల్లంతో దేనితోనైనా మనకి పల్లి బాగానే సెట్ అవుతుంది కాబట్టి ఎలా అయినా చేసుకోవచ్చు. ఎస్ అండి. కాకపోతే ఇప్పుడు ఖర్జూరం లాంటివి వాడితే మనం ఎక్కువ రోజులు నిల్వ ఉంచుకోలేమేమో. ఎక్కువ రోజులు ఉండదండి. సో అప్పుడు అంటే మనం పెద్దగా వాటర్ అది యాడ్ చేయకుండా సో ఇలా పొడిలా చేసేసుకొని ఒక బౌల్లో తీసుకొని ఆ సిరప్ అదంతా వేసేసి బాగా మిక్స్ చేసి మనం లడ్డూలో చుట్టేసుకోవచ్చు. ఓకే. సో పాల పొడి అది మనము మిక్స్ చేసుకున్నప్పుడు ఆ పల్లి అది యాడ్ చేసి వాటితో పాటుగా మనం పాల పొడి యాడ్ చేసుకుంటాం. ఓకే. ఓకే. సో అది ఆప్షనల్ అది. సో ఉంటే యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే పర్లేదండి. సో ఈలోగా గిన్నెకి మనం నెయ్యి రాసి పెట్టేసుకున్నామండి. ఓకే. ఓకే. సో పాకం రెడీ అయిపోయింది మనకు. సో దీంతో పాటుగా మిల్క్ పౌడర్ కూడా అండి. ఓకే. సో పాలు అనేది మనకి అవసరం అనుకుంటే యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడ మనకి సరిపోతుంది కాబట్టి నేను ఇక్కడ పాలు యాడ్ చేయట్లేదు. ఓకే. సో ప్లేట్లోకి తీసేసుకున్నాను. సో ఇది మనకి ఫాస్ట్గానే ఆరిపోతుందేమో కదా రాజు గారు? అది పీల్ చేస్తుందండి. సో కొంచెం పొడిగా ఉంటుంది కదా మనకు పల్లీలు అనేది. సో ఇది కాసేపు మనం ఫ్రిడ్జ్లో పెట్టేస్తే మనకు కొంచెం చల్లారిన తర్వాత ముక్కలుగా కట్ చేసేసుకోవచ్చు. ఓకే. సో ఇది మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందామండి.
సో కార్వింగ్ చేసుకున్నాం. ఓకే రాజు గారు. దోసకాయ పైన ఫ్లవర్ డిజైన్ చేస్తున్నాను. సో కొంచెం ఇలా డిజైన్గా ఉంటే మనకు బాగా కనిపిస్తుందండి పెటల్స్ అన్ని కూడా. ఓకే ఓకే. సో వైట్ అండ్ ఆ కలర్ మధ్యలో కొంచెం మన కాంబినేషన్ బాగా కనిపిస్తుంది. ఆ దోసకాయ కూడా పైన డిజైన్ వల్ల బాగుంది. ఎస్. సో ఇంకొక రో వేస్తున్నాను. ఓకే. సో బర్ఫీ చూద్దామండి. ఓకే రాజు గారు. ఓకే ఓకే. సో పీనట్ బర్ఫీ రెడీ. రెడీ అండి. సో పీనట్ బర్ఫీ కూడా రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. పీనట్ బర్ఫీ తయారు చేసే విధానం: ఒక పాన్ లో పల్లీలు వేసి వేయించి పొట్టు తీసి కచ్చపచ్చగా మిక్సీ పట్టాలి. పాన్ లో నెయ్యి వేసి పల్లీల మిశ్రమం వేసి వేయించాలి. మరొక పాన్ లో పంచదార, యాలకుల పొడి వేసి పాకం రానివ్వాలి. దీనిలో వేయించిన పల్లీల మిశ్రమం, పాల పొడి వేసి కొద్దిగా పాలు పోసి దగ్గర పడినివ్వాలి. ఈ మిశ్రమాన్ని నెయ్యి రాసిన ప్లేట్ లోకి తీసుకుని సమంగా పరిచి కాస్త గట్టి పడినివ్వాలి. ఆపై ముక్కలుగా కట్ చేసి సర్వ్ చేసుకుంటే పీనట్ బర్ఫీ రెడీ. పీనట్ బర్ఫీ తయారీ విధానం చూసారు కదండి. తీసుకోండి రాజు గారు. బాగుంది రాజు గారు. సో పల్లీలను ఫుల్గా బాగా ఎంజాయ్ చేయాలనుకుంటే ఇలా బర్ఫీ ఇలా చేసేసుకోవచ్చు. ఎక్కువగా అంటే మనం పల్లి చెక్కిలే తింటాం. అవును. సో ఆ బెల్లంతో కాంబినేషన్లో చేసుకుంటాం కదా, అది మనకు కొంచెం గట్టిగా కూడా ఉంటుంది కదా. అవును. సో ఇదేంటంటే పౌడర్ కాబట్టి చక్కగా సాఫ్ట్గా ఉంది. సాఫ్ట్గా ఉంది. ఆ పాకం అది మనం కొంచెం కరెక్ట్గా పట్టేసుకుంటే ఈజీగా మనకు బర్ఫీలు కూడా వచ్చేస్తాయి. అవును. అండ్ ఇది చక్కగా నిల్వ ఉంచుకోవడానికి కూడా మనకి బాగుంటుంది. అవునండి. సో మరి చూసారు కదండి, బర్ఫీ చాలా సింపుల్ రెసిపీ. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఇంకో చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. కొద్దిగా వెనిగర్ తీసుకుని అందులో కాస్త కుంకుడుకాయ రసం కూడా వేసుకుని ఇందులో బంగారు ఆభరణాలను ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టి ఆ తర్వాత క్లీన్ చేసుకున్నట్లయితే వీటికి పట్టిన మురికంతా కూడా పోయి కొత్త వాటిలాగా తలతలా మెరుస్తాయి. అలాగే బంగారానికి కూడా ఎటువంటి హాని జరగదు. ఈరోజు మనం చూసిన వెరైటీస్లో పోషక విలువలు ఎలా ఉన్నాయో ఫుడ్ గైడ్లో చూసి తెలుసుకుందాం. ఇవాళ మనం చూసిన రెసిపీ అరటికాయ తెలగపిండి. మనం ఈ మధ్య కాలంలో చూసిన వంటకాలలో తెలగపిండి చాలా తక్కువ యూజ్ చేస్తున్నాము. కాకపోతే దానిలో ఉన్న మంచి గుణాలు ఏంటంటే అందులో ఉన్న కొవ్వు పదార్థం తీసేస్తారు కాబట్టి అందులో ఓన్లీ ప్రోటీన్ మిగులుతుంది. అది కాకుండా మనకి కావాల్సిన కాపర్, మెగ్నీషియము, ఐరన్ ఇలాంటివి చిన్న చిన్న విటమిన్స్, మినరల్స్ చాలా దొరుకుతాయి. మనం జనరల్గా ఓన్లీ అరటికాయ వేపుడు చేస్తే అందులో ఎన్ని
న్యూట్రియంట్స్ రావాలంటే కష్టం. కాబట్టి తెలగపిండి యాడ్ చేయడం వలన ఇది ఒక ఎక్కువ న్యూట్రియంట్స్ ఇచ్చే రెసిపీగా తయారవుతుంది. అరటికాయలో కూడా జనరల్గా వచ్చే క్వశ్చన్స్ ఏంటంటే డయాబెటిక్ పేషెంట్స్ అరటికాయ తినచ్చా లేదా, వాళ్ళు అరటి పండు తినకూడదు కానీ అరటికాయ తినచ్చు. ఎందుకంటే మేము గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది ఒకటి క్యాలిక్యులేట్ చేస్తాము, అది చాలా తక్కువ ఉంటుంది, 30 ఉంటుంది. కాబట్టి అరటికాయని కూడా రెగ్యులర్గా తినచ్చు. ఇంకొక మంచి ప్రాపర్టీ అరటికాయలో ఏంటంటే అందులో పొటాషియం కంటెంట్ అనేది ఎక్కువ ఉంటుంది. ఇది బ్లడ్ ప్రెషర్ ఎక్కువ ఉన్న వాళ్ళు పొటాషియం కంటెంట్ ఎక్కువ తినాలి, కాబట్టి వాళ్ళకి అది చాలా మంచిది. ఇప్పుడు చూసిన మన రెసిపీ మెక్సికన్ సూప్. రాజ్మాలో ప్రాపర్టీ ఏంటంటే అందులో ప్రోటీన్ కంటెంట్ ఉంటుంది. ఒక 100 గ్రాములు రాజ్మా వాడితే అందులో 25 గ్రాములు ప్రోటీన్ వస్తుంది. సో ప్రోటీన్, వెజిటేరియన్ ప్రోటీన్ పరంగా చూసుకుంటే కూడా వెజిటేరియన్స్కి ఇది మంచి సోర్స్ ఆఫ్ ప్రోటీన్. అది కాక ఇందులో వెజిటబుల్స్ ప్లస్ పల్సెస్, కొంచెం పనీర్ కూడా యాడ్ చేశారు. కాబట్టి రాత్రిపూట మనం చాలా లైట్గా తినాలనుకున్నప్పుడు, బాగా హెవీగా ఉంది, ఒక చిన్న మీల్ తినాలి అనుకున్నప్పుడు ఇలాంటి సూప్లో ఏవైతే అన్ని ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కాబట్టి ఇది ఒక మీల్ లాగా తినేసి కూడా ఉంటే ఆల్ న్యూట్రియంట్స్ ఒకటే రెసిపీలో మనకి లభిస్తాయి. మష్రూమ్ సమోసా అన్న రెసిపీ చూసాం మనం ఇప్పుడు. సో మష్రూమ్లో ఉండేది పొటాషియం ఉంటుంది, దానిలో కొంచెం ఐరన్ కంటెంట్, కాపర్ కంటెంట్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి సమోసా తింటున్నా కూడా దానిలో ఉన్న న్యూట్రియన్ కంటెంట్ కొంచెం మనం ఇంప్రూవ్ చేయొచ్చు. ఇది డీప్ ఫ్రైడ్ ఐటమ్ కాబట్టి అప్పుడప్పుడు తీసుకుంటే ఒక యూనిక్ రెసిపీగా ఉంటుంది. పీనట్ బర్ఫీ అని ఒక యూనిక్ రెసిపీ చేశారు ఇవాళ. పల్లీలు మనం రొటీన్గా తీసుకుంటే మంచిదా కాదా అంటే, మనము వెయిట్ గెయిన్ పరంగా కానీ మనకి డిఫరెంట్ న్యూట్రియంట్స్ రావాలంటే మనం తక్కువ క్వాంటిటీలో రెగ్యులర్గా తీసుకుంటే మంచిదా. పోషక గుణాలు చూస్తే పల్లీల్లో మంచి గుణాలు ఉంటాయి, ఎందుకంటే ఇది ఒక నట్ ఫ్యామిలీ నుంచి వస్తుంది కాబట్టి అందులో ఉన్న ఐరన్ కంటెంట్ బెటర్ ఉంటుంది. అందులో సెలీనియం, ఫాస్ఫరస్ ఇట్లాంటివి విటమిన్స్ అండ్ మినరల్స్ ఉంటాయి. కాబట్టి ఇది రెగ్యులర్గా తీసుకోవాలా లేదా, మంచిదా కాదా అన్న ఒక డౌట్ ఉంటుంది. సో పిల్లలకి కానీ యంగ్ చిల్డ్రన్స్ ఇది ఒక మంచి పోషకాహారము. దాన్ని డీప్ ఫ్రై చేయకుండా ఉంటే చాలు. ఇట్లా స్వీట్లో కూడా షుగర్ కంటెంట్ కంట్రోల్ చేసుకొని మనం రెగ్యులర్గా ఇది డైట్లో యూస్ చేసుకోవచ్చు. దీనిలో పాలపొడి కూడా యూస్ చేశారు కాబట్టి దానిలో ఉన్న మంచి గుణాలంటే ప్రోటీన్ కానీ, విటమిన్ ఏ కానీ, కాల్షియం కానీ మనకి లభిస్తుంది. సో ఒక పక్కన మనకి మైక్రోన్యూట్రియంట్స్ లభిస్తున్నాయి, పాలపొడి ఉంది కాబట్టి మనకి మైక్రోన్యూట్రియంట్స్ కూడా లభిస్తున్నాయి. సో ఓవరాల్గా ఇది క్యాలరీ ఎన్హాన్సింగ్, అంటే ఎక్కువ క్యాలరీస్ కావాల్సినప్పుడు వాడడానికి ఇది మంచిది. డయాబెటిక్ పేషెంట్స్ ఎవరైతే షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయో వాళ్ళు మటుకు ఇది తీసుకోవడానికి కుదరదు. అది వాళ్ళు విడిగా పల్లీలు తీసుకుంటే, వేయించినట్టు కానీ ఉడకబెట్టినట్టు తీసుకుంటే, అది వారంలో ఒకసారి తీసుకుంటే సరిపోతుంది వాళ్ళకి. చూసారు కదండి వాళ్ళ వెరైటీస్, మీరు కూడా ట్రై చేయండి. మరి అలాగే తెలుగు రుచిపై మీ అభిప్రాయాన్ని కూడా మాకు రాసి పంపించండి. మా అడ్రస్ తెలుగు రుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 50152.